హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రాలో 575 DI బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. మహీంద్రా యువ టెక్ ప్యాస్ 575 DI బండి అనమాట. ఈ యొక్క వెహికల్ అనేది సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు అనమాట. ఒకసారి లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. వెహికల్ అనేది నేను చెప్పే ప్రతి ఒక్క వెహికల్ కూడా జెన్యూన్ వెహికల్ అనమాట. 100% వర్కింగ్ కండిషన్లో, అలాగే రైతుల దగ్గర నుంచి కూడా మనకైతే ఎక్కువ సేల్స్కి అయితే వస్తుంటాయి కాబట్టి చెప్తున్నాను. ఎవరైతే తక్కువ ధరలో వెహికల్స్ కొనాలనుకున్నా, అలాగే సెకండ్ హ్యాండ్లో మంచి వెహికల్స్, ఫైనాన్స్ వెహికల్స్ తీసుకోవాలనుకున్నా సరే మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. మీకోసం తక్కువ ప్రైజ్ అంటే తక్కువ ప్రైజ్ అనమాట. ఒక్కొక్కసారి ఎవరు ఊహించినంత ప్రైజ్ కూడా అయితే వస్తుంది అనమాట. అంత తక్కువ ప్రైజ్లకు కూడా అయితే వస్తుంటాయి. అంటే 1,00,000 కన్నా తక్కువలో వస్తుంటాయి, 1,50,000 కానీ 2,00,000 కన్నా తక్కువలో కానీ అయితే సేల్కి అయితే వస్తుంటాయి. అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా. ఈరోజు మీ ముందుగా తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి మహీంద్రా యువ టెక్ ప్లస్ 575 DI బండి అనమాట. సెకండ్ హ్యాండ్కి అయితే తీసుకొచ్చాను. వెహికల్ మోడల్ చూసుకుంటే 2022 డిసెంబర్ ఎండింగ్లో అయితే తీసుకోవడం జరిగింది. 2023లో రిజిస్ట్రేషన్ అయితే జరిగిందని ఓనర్ అయితే చెప్తున్నారు. 2022 డిసెంబర్లో తీసుకున్న వెహికల్ కాబట్టి 2023లో రిజిస్ట్రేషన్ జరిగింది. అలాగే మనకు వచ్చేసి 1.5 సంవత్సరం అయితే అవుతుందన్నమాట. 1.5 సంవత్సరం వెహికల్ అనమాట. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే చెక్ చేసుకోండి. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉందన్నమాట. ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది కాబట్టి ఓనర్తో మాట్లాడాలనుకుంటే ఓనర్తో మాట్లాడుకోండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుందన్నమాట. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాతనే ఓనర్తో మాట్లాడండి. వీడియో సగం వరకు చూసి ఓనర్తో మాట్లాడితే ఓనర్కి మీకు కొద్దిగా క్లారిటీ అయితే ఉండదు కాబట్టి వీడియో మొత్తం చూడండి. మోడల్ తెలుసుకోండి, వెహికల్ యొక్క పేరు తెలుసుకోండి, తర్వాత ఎంత ప్రైజ్ అనేది తెలుసుకున్నాక ఓనర్తో మాట్లాడితే క్లారిటీగా అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇది వచ్చేసి 47 HP అయితే వస్తున్న వెహికల్ అనమాట. రీడింగ్ చూసుకుంటే 400 గంటలు అయితే తిరిగిందనమాట. వెహికల్ తీసుకుని కానీ ఇప్పుడు దాకా 400 గంటలు మాత్రమే తిరిగింది. ఇది వెహికల్ అయితే 100% వర్కింగ్ కండిషన్లో అయితే ఉందన్నమాట. రిపేర్ అనేది అయితే లేదనమాట. షోరూమ్ కండిషన్లో అయితే ఉందని అయితే చెప్తున్నారు. ఒకవేళ దగ్గరలో ఉంటే మీరు షోరూమ్ ట్రాకింగ్ కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. 400 గంటలు మాత్రమే తిరిగింది వెహికల్ అనేది. తీసుకుని కానీ ఇప్పుడు దాకా 47 HP అయితే వస్తుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మరి వెహికల్ యొక్క ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు? ప్రైజ్ వచ్చేసి 5,60,000 మాత్రమే అనమాట. 5,60,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి. మన ఛానల్ నుంచి చూసి తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ అయితే తగ్గడం జరుగుతుంది కాబట్టి లొకేషన్ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే ఓనర్తో మాట్లాడుకోండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుందన్నమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు, అన్న మాకు ఈ లొకేషన్లో ఉంటే చూడు, అన్న మాకు ఆ లొకేషన్లో ఉంటే చూడు, అది దగ్గరలో ఉంటే చూడు అని అయితే అడుగుతున్నారు. నేను చెప్పేది ఒకటే అనమాట. మీకు కావాల్సిన వెహికల్ అనేది, మీకు కావాల్సిన లొకేషన్ అనేది నాకు కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో కానీ అంటే మీకు లొకేషన్ దగ్గరలో కానీ మీ యొక్క ఏరియాలో కానీ మీరు అనుకున్న వెహికల్ కానీ నాకు వస్తే నేను వెంటనే వీడియో అయితే చేస్తాను. అలాగే వీడియో చూడండి, దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అట్లా నేను చెప్పేది ఏంటంటే మీరు డైలీ వీడియోస్ అనేది ఫాలో అవుతుండండి. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఏ వెహికల్ వచ్చినా ముందు వీడియో మొత్తం చూసి దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా. ఇది వచ్చేసి 5,60,000 అయితే చెప్తున్నారు. ఫిక్స్ అయితే కాదు, ఫైనల్ అయితే కాదు. మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ అయితే తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు కాబట్టి లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకొని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మరి ఈ యొక్క వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో అవుతుందన్నమాట. తెలంగాణ కామారెడ్డి డిస్టిక్లో, కామారెడ్డి సిటీలో, కామారెడ్డి ఏరియాలో అయితే ఉంది కాబట్టి డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడి వెళ్ళి డీలింగ్ అయితే చేసుకోండి. అప్పుడే మీకు కొంత అమౌంట్ అయితే తగ్గడం జరుగుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా వెహికల్ తీసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరైతే ఓనర్తోనే మాట్లాడండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుంది. మీ దగ్గర ఉన్న వెహికల్స్ కూడా పంపించండి. ఈ విధంగా వీడియో అనేది చేయడం జరుగుతుంది. అలాగే తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. తొందరగా తక్కువ ధరలో మంచి వెహికల్ కానీ ఉందంటే అది వెంటనే సేల్ అవుతుంది అనమాట. అది మాత్రం మిస్ కాకుండా మీ దగ్గర ఉన్న వెహికల్స్ అనేది ఖచ్చితంగా వాట్సాప్ చేయండి. నాకు వాట్సాప్ చేస్తే నేను వెహికల్ గురించి వీడియో అయితే చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరైతే మీ దగ్గరికి అయితే రావడం జరుగుతుంది. అలాగే మీకు ఫోన్ చేసి మీ కాడ ఉన్న వెహికల్ గురించి తెలుసుకోవడం అయితే జరుగుతుంది అనమాట.